గొప్పవాడు పుట్టాడు అని ఆనాటి కాలములో, అనగా ఏమీ తెలియని కాలంలో 2000 సంవత్సరాల క్రితం, ఏ పరిజ్ఞానం, ఏ సాంకేతిక వ్యవస్థ లేనప్పుడు, మొబైల్స్ లేనప్పుడు, సెల్ టవర్స్ లేనప్పుడు, ల్యాండ్ ఫోన్స్ లేనప్పుడు, ఫ్రిడ్జ్ లేనప్పుడు, కూలర్స్ లేనప్పుడు, కార్స్ లేనప్పుడు, ఈవెన్ మోటార్ వెహికల్స్ లేనప్పుడు, ఏమీ లేనప్పుడు, ప్రపంచ వ్యవస్థ అంతా కూడా ఇంత డెవలప్ కానటువంటి పరిస్థితులలో ఒక నక్షత్రమును చూసి 3 జ్ఞానులు చెప్పారు, ఒక రాజు పుట్టాడు అని. గట్టిగా బేగరగా హల్లెలూయా. ఒక రాజు పుట్టాడు అని ఒక నక్షత్రమును చూసి చెప్పారంటే ఎంత జ్ఞానులు! 25 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆ భార్యని వేస్ట్ ఫెలో అన్నాడు భర్త. అలాంటి ప్రపంచంలో మనం ఉన్నాం. 25 సంవత్సరాలు ప్రక్కనే ఉండి, ఒకే గదిలో ఉంటూ, ఒకే ఇంటిలో ఉంటూ, ఒక కాపురము చేస్తూ, ఏక శరీరముగా బ్రతుకుతూ, ఆ భర్తను అర్థం చేసుకొని భార్య, ఆ భార్యను అర్థం చేసుకొని భర్తలు మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య డ్రమ్ముల్లో పెట్టేస్తున్నారట. ఇంతవరకు భార్యలు చంపే భర్తలు చూసాం, ఇప్పుడేమో భర్తలు చంపే భార్యను చూస్తున్నాం. నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. గత 6 నెలల్లో 75 మంది భర్తలు చంపేశారంట భార్యలు. అమ్మ, నేను మిమ్మల్ని ఏమంటలేదు, మీరందరూ మంచివాళ్ళు, మిమ్మల్ని కాదు నేను చెప్పేది, మన భారతదేశంలో ఉన్న వ్యవస్థల గురించి చెబుతున్నాను. కలిసి జీవిస్తున్నారు కానీ కలిసి అర్థం చేసుకునే స్థితిలో నేటి కుటుంబాలు, నేటి సమాజాలు, నేటి కాపురాలు, నేటి తల్లిదండ్రులు, పిల్లలు, నేటి సమాజం ఉంటూ ఉంది. కానీ బైబిల్ చెప్తూ ఉంది, ఆకాశములో నక్షత్రమును చూసి రాజు పుట్టాడు అని చెప్పారు అంటే ఎంత జ్ఞానం! ఎదుటి వ్యక్తి భార్య ఎందుకు ఏడుస్తుందో అర్థం కాని భర్తలు ఉన్నారండి. ప్రక్కనే ఉండి భార్య ఎందుకు ఏడుస్తుందో కూడా తెలియదు, అసలు అన్నం తిన్నాదో లేదో కూడా తెలియదు. అటువంటి జ్ఞానులైన భర్తలు చాలామంది ఉన్నారు. ఆ భర్త ఎందుకు మదన పడుతున్నాడో, ఎందుకు కుమిలిపోతున్నాడో అర్థం చేసుకోలేనటువంటి జ్ఞానులైన భార్యలు చాలామంది ఉన్నారు. కానీ ఈ జ్ఞానులైతే ఆకాశంలో నక్షత్రమును చూసి రాజు పుట్టాడు అని. యేసు ప్రభువు వారి పుట్టుక జ్ఞానులకు మొట్టమొదటిగా తెలియపరచబడింది. అంటే ఈ లోకములో చదువుకున్న వారు, శాస్త్రజ్ఞులు, తెలివి కలిగిన వారు, ఘనమైన వారు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారు, ఐటీలో ఉన్నటువంటి వారు, ఉన్నత విద్య అభ్యసించిన వారు, ఉన్నతమైనటువంటి చదువులు చదివిన వారు, మేబీ గొప్ప జ్ఞానం కలిగిన వారు కావచ్చు. కానీ నీకు కూడా క్రిస్మస్ అవసరం. గట్టిగా ఆమేన్. ఎందుకంటే నక్షత్రమును చూసి ఆ జ్ఞానులు అత్యానందభరితులై, మత్తయి సువార్త 2:10-11 వచనాలు, అత్యానందభరితులై ఆ చిన్న బాలుడి దగ్గరికి వచ్చి ఆరాధించారు. జ్ఞానులైన వారు క్రీస్తుని ఆరాధించారు. అంటే వారి జ్ఞానం దేవుడి దగ్గర మోకరిల్లింది. అంటే అయ్యా, నీకంటే మా జ్ఞానం గొప్పదేమీ కాదు. కానీ ఈరోజు కొంతమంది అంటున్నారు, అసలు యేసు పుట్టాడారా? యేసు 25 పుట్టాడా చెప్పండి. నేనంటాను హాఫ్ నాలెడ్జ్ అంటాను దాన్ని, సగం జ్ఞానం. మన బర్త్డే వచ్చింది, బర్త్డే ఉందంటేనే క్రీస్తు పుట్టాడు కనుక నీ డేట్ అనేటువంటిది లోకంలో ప్రకటింపబడుతూ ఉంది. అదే రుజువు. దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా హల్లెలూయా. కానీ జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి, ఆ నక్షత్రము నడిపించిన చోటుకి వెళ్ళి క్రీస్తు ప్రభువుని కనుక్కొని ఆరాధించి వారికున్న కానుకలు అర్పించారు. ఈరోజు రాత్రి నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత గొప్ప వ్యక్తివైనా, ఎంతటి ఉన్నతమైనటువంటి తెలివి కలిగిన వ్యక్తివైనా, నీకు క్రీస్తు కావాలి, క్రీస్తు అవసరం. రెండవది, ఆ జ్ఞానులు రాజు దగ్గరికి వచ్చారు. హేరోదు రాజు దగ్గరికి వచ్చారు. హేరోదు రాజు దగ్గరికి వస్తే హేరోదు రాజు అన్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు మాకు తెలియదయ్యా, ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నటువంటి జ్ఞానులను అడిగాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి కొంతమందిని అడిగాడు. వాళ్ళు అన్నారు, యూదుల రాజు యూదాలో పుడతాడని, బెత్లెహేములో పుడతాడని ఉందయ్యా అంటే, అప్పుడు ఆ రాజు అంటాడు, హేరోదు రాజు, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై కనుక్కొని నాకు కూడా వచ్చి చెప్తే నేను కూడా వెళ్ళి ఆయనను పూజిస్తాను, ఆరాధిస్తాను. రెండవది, యేసు ప్రభు వారి వార్త జ్ఞానుల ద్వారా ఇంకో గుంపుకి అందింది. ఆ గుంపు ఎవరు? రాజులు. రెండవది, అధికారములో, పాలనలో, ఏలుబడిలో, ఉన్నతమైనటువంటి ఒక అథారిటీలో, అనగా రాజరికపు
అధికారములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యేసు అవసరమై ఉన్నాడు. ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, ఎంఆర్ఓలైనా, ఆర్డీఓలైనా, వార్డు మెంబర్లైనా, కౌన్సిలర్స్ అయినా, కార్పొరేటర్స్ అయినా, ఎవరైనా సరే, ఎంత ఈవెన్ ప్రెసిడెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే. అందుకే యేసు ప్రభువు ఒక పేరుంది, రాజుల రాజు. చెప్పండి, రాజులకే రాజు. గడి చెప్పాలి, ఎవరండి? రాజులకే రాజు. ఆమేన్. యేసు ప్రభువు రాజులకే రారాజు. అందుకే రాజులకు కూడా యేసు ప్రభువు అవసరమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ విచిత్రమైన తెలుసా, జ్ఞానులు తమ జ్ఞానాన్ని యేసు ప్రభు దగ్గర పాదాభివందనం చేయటానికి వాడితే, ఈ రాజు చంపటానికి ఉపయోగించాడు. అందుకే అధికారం ఎంత అవసరమో అధికారం అంతే అపాయం కూడా. అధికారంలో ఉన్నవారు సరిగా ఏలుబడి చేయకపోతే సమాజాలు నష్టపోతాయి. అధికారంలో ఉన్నవారు, ప్రభుత్వంలో ఉన్నవారు, పాలన చేసేవారు ఎవరైనా సరే, ఎనీ ఇన్స్టిట్యూషన్ ఇట్ మే బి, ఎనీ అథారిటీ ఇట్ మే బి, ఎనీథింగ్. ఇఫ్ యు ఆర్ ఇన్ అథారిటీ, నువ్వు ఒక అధికారంలో ఉన్నావంటే నీ అధికారం ప్రజలకు మేలుగా మారునుగాక. ప్రైజ్ ది లార్డ్. అది మేలుగా మారాలి అని అంటే నీకు యేసు కావాలి. ఎందుకు అనంటే బైబిల్ చెబుతూ ఉంది, ఆయన నష్టము కలిగినను మాట తప్పని దేవుడు. యేసు ఎవరో తెలుసా? ఆయన మాట ఇచ్చాడంటే మాట నెరవేర్చే దేవుడు ఉన్నాడు. ఆయన నష్టము కలిగిన మాట తప్పని దేవుడు. అలాంటి రారాజు ఈరోజు ఎంతమంది ఎన్ని రకాల ఆఫర్లు ఇస్తారో. ఈరోజు చూసే న్యూస్ పేపర్లో ఒకసారి మన తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎలక్షన్స్లో ఆవిడ ఓడిపోయిందంట. ఓడిపోతే 25 లక్షలు ఖర్చు పెట్టిందట. ఇంటింటికి వెళ్ళిన డబ్బులు నాకు ఇచ్చేయండి అంటుందంట. ఎందుకంటే ఆవిడ ఓటు వేయలేదు. మొత్తం సంథింగ్ 2000 ఓట్లు ఉంటే ఆవిడ 150 ఓట్లు వచ్చినాయి అంటండి. ఆవిడ ఫీల్ అయిపోయి ఇంటింటికి వెళ్ళి, మనుషులు అలానే ఉన్నారు, ఓటు వేసేవాళ్ళు అలానే ఉన్నారు, ఓటు తీసుకునే వాళ్ళు అలానే ఉన్నారు. ఒక మందు బాటిల్కి ఒక 1000 రూపాయలకు అమ్ముడు పోకండి. సమాజానికి మేలు చేసే వ్యక్తులను ఎన్నుకోండి. అందుకే గాబ్రియెల్ గారు ఈ ప్రాంతంలో ఉన్న మంచి నాయకులు పిలిచాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. రియల్లీ ప్రతి రాజుకి యేసు మార్గదర్శకం. రాజు అనేవాడు ఎలా ఉండాలో, ప్రభుత్వం ఎలా ఉండాలి, పరిపాలన ఎలా ఉండాలి అనేటువంటి దానికి నిదర్శనం యేసును చూస్తే కలుగుతుంది. అందుకే రాజులకు కూడా పరిపాలన ఉన్న ఎనీ ఇన్స్టిట్యూషన్, ఏ వ్యవస్థకైనా కావలసినటువంటి రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. సో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారికి యేసు కావాలి, జ్ఞానులైన వారికి యేసు కావాలి. లూకాసు వార్త 2:10 చదివితే 3వది, గొల్లలకి, కాపరులకి, గొర్రెల కాపరులకి యేసు ప్రభువానికి వచ్చిన పుట్టుక సువర్తమానం అందింది. గట్టి చెప్పండి హల్లెలూయా. 2వది, బడుగు బలహీన వర్గాలు, అట్టడుగున ఉన్న వర్గాలు, అంటరాని వారు, తక్కువగా ఎంచబడిన వారు, వీరు వేస్ట్ అని అనుకున్న వారు దేవుడు నిర్లక్ష్యం చేయలేదండి. వారికి కూడా తన పుట్టుకను తెలియజేశాడు. అది కూడా దేవదూతను పంపి మరి యేసు ప్రభు వారి పుట్టుకను అందజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ కారు ఉందా అని అడిగిందంట ఆవిడ. లేదండి అన్నారంట. అయితే నువ్వు నా పక్కన కూర్చోకూడదు, వెళ్ళి అక్కడ కూర్చో అన్నదంట. సమాజానికి ఏం కావాలి? స్టేటస్. ఏం కావాలండి? యేసయ్య స్టేటస్ చూసే దేవుడు కాదు, నీ హృదయాన్ని చూసే దేవుడు, నిన్ను చూసే దేవుడు, నీ స్థితిని చూసే దేవుడు, నీ పరిస్థితిని చూసే దేవుడు. నీకేం కావాలో అది ఇవ్వటానికి వచ్చిన దేవుడు యేసయ్య. సమాజానికి మంచి ఇల్లు ఉందా, మంచి కారు ఉందా, నీకు మంచి డిగ్రీ ఉందా, మంచి ఉద్యోగం ఉందా, నీ పరిస్థితి ఉన్నతంగా ఉందా, ఇది కావాలి సమాజానికి. యేసుకి అది కాదు కావాల్సింది. మరేం కావాలి? యేసుకి కావాల్సిందల్లా ఒకటే, యేసుకి కావాల్సింది నీ హృదయం. గట్టి చెప్పండి హల్లెలూయా. యేసుకి కావాల్సింది ఏంటిదండి? అందుకే మార్కు సువార్త 7వ చూస్తే హృదయం నిండా దురాలోచనలు ఉన్నాయట, కాముకత్వం ఉందట, వ్యభిచారం ఉంది, అభిచారం ఉంది, జారవత్వం ఉంది, మనుషుల్ని మోసం చేసేటువంటి ద్వేషం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అందుకే యేసయ్య వచ్చింది మతం
మార్చడానికి కాదు, యేసయ్య వచ్చింది మనిషి లోపల ఉన్న అంతరాత్మను మార్చడానికి దేవుడు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు మనుషులు ఉన్నాం, అన్నలా ఉన్నాడు, నేను అన్నా ప్రైజ్ ది లార్డ్ అన్నా లేనా ఒకసారి అన్నా ప్రైజ్ ది లార్డ్ అన్నా అది కౌగిలించుకుంటాం, కానీ లోపల కత్తులు ఉంటాయి, కడుపులో కత్తులు ఉంటాయి. పైకి మాత్రం సూపర్ అన్నా అంటాం, లోపల మాత్రం ఏమనుకుంటాం, లోపల వేరే. దేవుడు మార్చాలనుకుంది పై రూపాన్ని కాదు, దేవుడు మార్చాలనుకుంటుంది నేను లోపల ఉన్న అసలైన వ్యక్తిని, ఆ వ్యక్తి ఆత్మ వ్యక్తి. థ్యాంక్ యూ అన్న. బైబిల్ చెబుతుంది 1 తెస్సలోనికీయుల పత్రిక 5:23 మనిషి అంటే 3 భాగాలు, శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరం, ప్రాణం, ఆత్మ కలయికే మనిషి. ఆ మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో ఇది మరణము ద్వారా మంటైపోతుంది. అదే ప్రసంగి గ్రంథం 7:12 సెలవిస్తోంది, మన్నైనది వెనుకటి వలె మన్నైపోవున ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. ప్రతి మానవులో ఉన్నటువంటి ఆత్మ, ఆ ఆత్మ బ్రతికించబడాలి, ఆ ఆత్మ మార్పు చెందాలి, ఆ ఆత్మకు యేసు కావాలి, ఆ ఆత్మే దేవునికి అవసరమైనది. ఎందుకో తెలుసా, ఈ శరీరానికి గాలుంటే, ఈ శరీరానికి ఫుడ్ ఉంటే, నీళ్లుంటే, ఈ కన్ను కోరిందిస్తే ఈ శరీరం బ్రతికింది. మనసు ఉంది, ఈ సెల్ ఫోన్తో కాసేపు ఆడితే నా మనసు ఉల్లాసం చెందింది. కానీ ఆత్మ ఉందే, ఆత్మ సంతృప్తి చెందాలంటే ఏం కావాలి? యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఆత్మ గనుక మానవుడు ఆత్మ కలిగి ఉన్నాడు. దేవుడు ఆత్మ, ఈ మానవుని ఆత్మ తృప్తి పొందాలి అని అంటే ఆ ఆత్మకి ఆత్మే కావాలి, అది దేవుని ఆత్మ కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కడుపుకి ఆహారం ఇస్తే సాటిస్ఫాక్షన్, ఈ మనసుకి ఉల్లాసాన్ని ఇస్తే సాటిస్ఫాక్షన్, తృప్తి చెందుతుంది. కానీ ఆత్మ సంతృప్తి చెందాలంటే ఏం కావాలి? దేవుడు ఆత్మ ఉన్నాడు. ఆ ఆత్మ అయిన దేవుడు ఈ ఆత్మలోనికి వస్తే అప్పుడు మన యొక్క ఆత్మ అద్భుతంగా, సంతోషంగా, సమాధానంగా ఉంటుంది. అందుకే అన్నీ ఉండి కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారంటే ఆత్మలో తృప్తి లేదు కనుక. ఆ ఆత్మే, ఆ లోపల వ్యక్తే, ఆ హృదయం మారాలని యేసు వచ్చాడు. ఆ హృదయం మారాలి అని చేయటానికి యేసు ఎందుకు వచ్చాడు అని అంటే బైబిల్ చెబుతుంది, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. బైబిల్ చెబుతుంది రోమా 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కరూ పాపులే. కుల, మత, వర్ణ, వర్గ భేదము లేదు, చిన్న పెద్ద భేదము లేదు, ఈవెన్ చిన్నవారు, భార్య, భర్త, ఈవెన్ రాజులు, జ్ఞానులు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తారు. అయితే పాపం చేస్తే వచ్చే నష్టం ఏంటి? రోమపత్రిక 6:23 సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఆ మరణం శారీరక మరణం కాదు, అది నిత్య నరకం. ఆ నరకం నుండి తప్పించబడాలి అంటే ఒకే ఒక మార్గం. ఆ మార్గం ఏంటంటే పాపం క్షమించబడాలి. బైబిల్ చెబుతుంది హెబ్రీ పత్రిక 9:22 రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. మనకి పాప క్షమాపణ కలగాలంటే రక్తం చిందించబడాలి. ఏ రక్తం? మేకల, కోడెల రక్తం కాదు, గొర్రెల రక్తం కాదు, కోళ్ళ రక్తం కాదు. ఎందుకు? ఇప్పుడు ఒకవేళ పాస్టర్ గారికి రక్తం కావాలి, వాళ్ళ మా ఇంట్లో ఉన్న మంచి మేకపిల్లని కట్ చేసి ఆ రక్తం తీసుకెళ్ళి డాక్టర్ గారు రక్తం ఎక్కించండి అని అంటే ఏమంటాడు? ఒరే మెంటల్, నేను తీసుకురమ్మన్నది మనిషి రక్తం, నేను తీసుకురమ్మన్నది జంతు రక్తం కాదు. మనిషి బ్రతకటానికే మనిషి రక్తం అవసరమైతే, మనిషి పాపం పోవాలంటే జంతువుల రక్తం ఎలా పనిచేస్తుంది? మనిషి పాపం పోవాలంటే మనిషి రక్తమే కావాలి. అందుకే 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు యేసు రావాల్సి వచ్చింది? మనలో ఎవరైనా బలి కావచ్చు కదన్న ప్రశ్న ఉండొచ్చు. మనిషి పాపం పోవాలంటే పాప రక్తము కాదు, పరిశుద్ధ రక్తమే కావాలి. ఆ పరిశుద్ధ రక్తం ఎవరికైనా ఉంది అని అంటే ఈ లోకములో అందరూ పాపులే. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం, తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం. సర్వ పాప పరిహారం కొరకు రక్తం చిందించబడాలి. ఆ రక్తం ఎవరిది? తదరక్తం పరమాత్మైన, పరమాత్ముడి రక్తం కావాలి. ఎవరా పరమాత్ముడు? ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకై ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారు అనంటే అదే క్రిస్మస్. క్రీస్తు నరుడిగా అవతరించాడు. ఎందుకంటే బ్రతకటానికి కాదు, మనిషి పాపాన్ని తొలగించి ఆ మనిషిని పరిశుద్ధపరచడానికి, పరిశుద్ధ రక్తము కాచడానికి యేసు పుట్టాడు. తదరక్త
రక్తం పరమాత్మే నా పుణ్యదాన బలియాగం. ఆ పరమాత్ముడు బలి అయితే తప్ప మనిషికి పుణ్యం లభించదు. ప్రపంచ చరిత్రలో మానవ జాతి కొరకు రక్తం కార్చిన వారు ఎవరు లేరు. అందుకే బాప్తిస్మిచ్చు యోహాను యేసును చూడగానే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మనిషి పాపాన్ని మోసుకుపోయే ఒక దేవుని గొర్రెపిల్లగా లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తన రక్తమును చిందించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన అన్నాడు, ఎవరైనా నా యందు విశ్వాసం ఉంచితే, నన్ను అంగీకరించితే, నన్ను నమ్మితే నేను కార్చిన రక్తము ద్వారా మనిషి పాపం పరిహరించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. వేగరగా హల్లెలూయా. పాపం పోవాలి అని అంటే ఒకే ఒక మార్గం. యేసు అన్నాడు యోహాను 14:6లో, నేనే మార్గం, సత్యం, జీవం. యేసు ద్వారా మాత్రమే. యేసే మార్గం, యేసే సత్యం. ఆ సత్యం ఏంటి అని అంటే యేసుని నమ్మితే చాలు. నమ్మటానికి మతం మారొద్దు, నమ్మటానికి కులం మారొద్దు, నమ్మటానికి పేరు మారొద్దు, నమ్మటానికి మనసు ఉంటే చాలు. యేసు మనసు మార్చి, బ్రతుకు మార్చి పరిశుద్ధులైన వారినిగా చేయటానికి వచ్చాడు తప్ప మతం మార్చటానికి యేసు రాలేదు. ఈ రాత్రి ఒక సేవకునిగా చెప్తున్నాను, మతం మారొద్దు. మనసు మార్చుకోవటానికి, మంచి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడితే యేసుని నమ్మండి. యేసు నిన్ను మార్చి నీ కుటుంబానికి, నీ సమాజానికి ఒక ఆదర్శవంతమైన మంచి మనిషిగా నిన్ను చేయటానికి వచ్చాడు తప్ప ఆయన మతం మార్చడానికి లోకానికి రాలేదు. బైబిల్లో ఎక్కడా కూడా చెప్పలే. అందుకే క్రిస్టియానిటీ ఇస్ నాట్ ఎ రిలిజియన్ బట్ ఇట్ ఇస్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. ఇది దేవునితో అనుబంధమైన జీవితము తప్ప ఇది ఒక మతపరమైనటువంటిది కాదు. మతములో అది చెయ్యి, ఇది చేయొద్దు అనేది ఉంటుంది, కానీ బైబిల్లో అది కాదు. యేసు ప్రభు వచ్చింది పాపిని పరిశుద్ధుడిగా మార్చడానికి, దొంగని మంచివాడిగా మార్చడానికి, వ్యభిచారాన్ని మంచివాడిగా మార్చడానికి, ఈ లోకములో ఉన్నటువంటి పాపములో బ్రతుకుతున్న వారిని పరిశుద్ధులుగా చేయటానికి వచ్చాడు తప్ప ఆయన ఏ కులాన్ని, ఏ మతాన్ని మార్చడానికి రాలేదు. అందుకే నువ్వు ఒకవేళ జ్ఞానివైనా, రాజరికంలో ఉన్నా, లేదా ఒకవేళ తక్కువ స్థితిలో ఉన్నా, అందరికీ చాలిన దేవుడు యేసు దేవుడు. వేగరగా హల్లెలూయా. ఆ దేవుడు వచ్చింది ఒక్కటే, పాపము నుండి మనిషిని రక్షించి చనిపోయిన తరువాత మరణము లేని, అంతము లేని, ఎన్నటికీ చనిపోని మనలో ఉన్న ఆత్మ నిత్యము ఉండే ఆ యొక్క వైకుంఠములో, ఆ పరలోకములో, ఆ మోక్షములో ఉంచడానికి ఆయన లోకానికి వచ్చాడు తప్ప ఆయన ఏ కారణమును బట్టి లోకానికి రాలేదు. నీవు నేను నిత్యము మోక్షములో ఉండాలని, ఆయనతో సంతోషించాలని మనలను ఆయన ప్రేమించి లోకానికి వచ్చాడు. ఒకవేళ ఎవరైనా యేసుని మతవాదిగా చూస్తే, మత స్థాపకుడిగా చూస్తే, ఈ రోజు నీ మనసులో అది తొలగిపోవునుగాక. యేసయ్య రక్షకుడిగా వచ్చాడు, యేసయ్య పరిశుద్ధునిగా వచ్చాడు, పాప జీవితాల్లో వెలుగును కలుగజేయటానికి వచ్చాడు, మనుషుల జీవితాల్లో నిజమైన జీవితాన్ని జీవించడానికి కావలసిన కృపను ఇవ్వటానికి ఆయన వచ్చాడు తప్ప ఆయన మరొక కారణముతో రాలేదు. కాబట్టి రాత్రి శుభవార్త ఏంటంటే, యేసుని నమ్మండి, పరిశుద్ధులుగా మారండి. యేసుని నమ్మండి, పాప క్షమాపణ పొందండి. యేసుని నమ్మండి, ఈ లోకములో ఒక నిశ్చయత కలిగి బ్రతుకుదాం. అదేంటి అంటే, నేను చనిపోయినా కూడా నా ఆత్మ పరలోకములో ఉంటుంది. అలా మనం ఉండాలి అని అంటే ఒకే ఒక మార్గం, యేసు మార్గం. ఆయన్ని అంగీకరిద్దాం, ఆయన స్వీకరిద్దాం, ఆయన కొరకు బ్రతుకుదాం. ఈవెన్ మనం చనిపోయిన తర్వాత కూడా పరలోకంలో ప్రవేశించి నిత్యం ఆయనతో ఆనందిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, యేసుక్రీస్తు పుట్టిక విధం, పుట్టిన ఉద్దేశం, మానవుని యొక్క జీవితంలో యేసు పట్ల కలిగే ఆలోచన గురించి అనేకమైన సత్యాలు మరి దేవుని దాసులు వివరంగా తెలియజేశారు. మనందరి పక్షముగా, ప్రత్యేకంగా కల్వరి గ్రేస్ చర్చి సంఘపక్షముగా వారికి వందనాలు తెలియజేస్తున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించి ఇంకా బహుబలంగా వాడుకుని గాక. మీరు ఎప్పుడు వారిని చూస్తూ ఉంటారు. బహుశా ప్రవీణ్ కుమార్ అయ్య గారు